ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఆరాధన కొరకై మనము దేవుని వాక్యమును చదువుకొని కొద్ది సమయము దేవుని వాక్యమును ధ్యానించుదాం. తర్వాత మన వ్యక్తిగత ఆరాధనలోనికి వెళ్దాం. అందుకొరకై కీర్తనల గ్రంథము నుండి 95వ కీర్తన 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 1 నుండి 7 వరకు మనందరం కలిసి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మేము ధ్యానించుకునబోచున్నాం. ప్రభువా, మాకు సహాయం చేయము. హృదయమంతటితో అనగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మలను సంధించుము, దర్శించుము. నీ వాక్యపు వెలుగులో ప్రభువా, నీవేమై ఉన్నావో, నీవు మా కొరకు ఏమేమి చేశావో ఇవన్నిటినీ ప్రభువా మేము తలపోయచ్చు జ్ఞాపకం చేసుకొనచ్చు. హృదయమంతటితో ప్రభువా నేను స్తుతించలాగున, నేను ఆరాధించలాగున, నేను మహింపరచలాగున, నామను హెచ్చించలాగున మాకు సహాయం చేయమని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగములో రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి యెహోవా, రెండవది రక్షణ దుర్గం. ఈ యెహోవా ఇంగ్లీష్లో లార్డ్ అని చెప్పి వ్రాయబడింది, అనగా ప్రభు. యెహోవా అనగా మొదటి నుంచి ఉన్నవాడు అను దేవుడు, సృష్టికర్త అయినవాడు, సృష్టికర్త. రెండవది చూస్తే రక్షణ దుర్గము, రక్షకుడు. ఈ 2 విషయాలు మనము దీంట్లో చూస్తాం. ఈరోజు మనము ప్రభువును ఆరాధించడం కొరకై ఈ 2 విషయాలు మనకు కేంద్ర బిందువుగా ఉంటాయి. మొదటిది యెహోవా ప్రభువు, రెండవది రక్షణ దుర్గము. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. ఈ యొక్క యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుటకు గల కారణము ఏమిటి అంటే, మొట్టమొదటి కారణము, ఆయన ఆది నుండి ఉన్న దేవుడు. ఆయన సనాతన కాలము నాటి దేవుడు, అనగా ఈజ్ ద గాడ్ ఆఫ్ ఏజెస్. ఆది నుండి ఉన్నవాడు ఆయన, మొదటి నుండి ఉన్నవాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. ఆది అంతము ఆయనే, అల్ఫా ఒమేగా ఆయనే, అనగా సృష్టికర్త అయిన దేవుడు, విశ్వమంతటిని సృష్టించినవాడు. విశ్వములో ఉన్న మన కంటికి కనిపించేవన్నీ కూడా ఆయన చేతి పనులు అని మనకు అర్థమవుతున్నది. అందుకే కీర్తనాకారుడు 8వ కీర్తనలు అంటుంటాడు, యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. యెహోవా మా ప్రభువా అనగా, యెహోవా నీవు మా యజమానుడవు, నీవు మా ప్రభువి. ఎందుకంటే నీవు భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడవు. ఆకాశమును చూడగా, సూర్యచంద్ర నక్షత్రములను చూడగా, భూమి మీద ఉన్న నీవు సృష్టించిన ఈ సృష్టిని చూడగా నీ మహిమ అందులో కనబడుచున్నది. సో ఇదే విషయాన్ని మనము రోమాపత్రిక 1వ అధ్యాయంలో కూడా గమనించగలం. చాలామంది
దేవుడు ఉంటే ఎక్కడున్నాడు, ఆయన మాకు చూపించు అని చెప్పి అంటుంటారు. అయితే ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే చాలా స్పష్టంగా రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూసారా, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుని మహిమ మనకు తేటపడుచున్నది. అలాగే దేవుని యొక్క అదృశ్య లక్షణములు మనకు తేటపడుచున్నాయి. అలాగే దేవుని యొక్క నిత్య శక్తి అందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు మనం గమనించినప్పుడు సముద్రం యొక్క ఘోష, గాలి తుఫాన్లు, ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో అందులో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వరదలు వచ్చి ప్రవాహములు అన్నీ కొట్టుకుపోతూ ఉంటుంటాయి. ఒక్కోసారి పిడుగులు పడి మెరుపులు మెరిసి చాలా ధ్వంసమవుతూ ఉంటుంటాయి. ఆ ఉరుములు మెరుపులు వాటి యొక్క ధ్వని విన్నప్పుడు మన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అనగా దేవుడు ఎంత గంభీరుడు, ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క అదృశ్య లక్షణాలేంటో అందులో ఆయన యొక్క సృష్టిలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏ విధంగా ఉంటాడు అనేది మనము సృష్టిలో చూస్తాం. ఆయన యొక్క చేతి పని అయిన సృష్టిలో ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క నిత్య శక్తిని మనము గమనించవచ్చు. ఆ దేవుణ్ణి ఆరాధించుటకు రండి అంటున్నాడు. ఆ యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయుదము రండి అని అంటున్నాడు, పిలుస్తున్నాడు కీర్తనకారుడు. రండి మనం అందరం కలిసి ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి బట్టి ఆయనను మనము ఉత్సాహించి పాడుదము, ఆయనను కొనియాడుదము, పాటల ద్వారా ఆయనను మనం కీర్తించుదము రండి అని చెప్పి కీర్తనాకారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన యొక్క ప్రజలనందరినీ. కాబట్టి ఈ దినము మనము ప్రభువును ఆరాధించుటకు మనకు ఆధారం ఏంటంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన సమస్తానికి ఆది సంభూతుడు. ఆయన యుగ యుగములు నిలుచువాడు, అన్నిటికీ పైనున్నవాడు, సర్వోన్నతుడు, ఆయన మహా ఉన్నతుడు. ఆయన సమస్తము ఆయన మూలంగా కలిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరిగి ఆయనను మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయన చేసిన దాన్ని బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగే ఇదే విషయాన్ని మనము దానియేలు గ్రంథంలో కనుక మనం గమనిస్తే ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంటుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథంలో మనము కొన్ని విషయాలు చూద్దాం. దానియేలు గ్రంథంలో ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఆ దేవుని గురించి చెప్తూ ఉంటుంటాడు. ఎందుకంటే మొదట ఈ దానియేలు యొక్క దేవుణ్ణి నెబుకద్నెజరు అనే ఈ రాజు నమ్మనివాడుగా ఉంటున్నాడు. అయితే ఆ దేవుని యొక్క మహాత్మ్యమును ఆయన రుచి చూసిన తర్వాత ఆయన మాటల్లోనే ఏమంటున్నాడంటే, అన్యదేశపు రాజు, ఇప్పుడున్న ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలో పూర్వకాలంలో క్రీస్తు పూర్వము ఆయన రాజ్యం ఉండేది, బబులోను రాజ్యం. ఆ దేశానికి రాజు నెబుకద్నెజరు ఆయన పేరు. ఆయన ఏమంటున్నాడంటే, రాజగు 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 1-3 వచనాలు, రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి నీలాగా సెలవిచ్చున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగిన. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆయన మహోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతుడు, అందరికీ పైనున్నవాడు. ఆయన రాజులకు రాజు,
ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్న దేవుడు. ఈ భూమి మీద ఉన్న భూరాజుల యొక్క రాజ్యాలన్నీ నశించిపోయాయే కానీ ఈ దేవుని యొక్క రాజ్యం మాత్రము శాశ్వత రాజ్యము. అది ఎన్నటికీ నశించని రాజ్యము. అది తరతరములు నిలిచి ఉండే రాజ్యము. ఆ యొక్క తరతరములు నిలిచి ఉండే రారాజై ఉన్నాడైనా, ప్రభులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నాడు ఈ దేవుడు. కాబట్టి ఈయన మహోన్నతుడు, ఈయన పూజార్హుడు అని చెప్పి, ఈయన గొప్ప దేవుడు, ఈయన పూజారుడు అని చెప్పి ఈ నెబుకద్నెజరు 3వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు. వీరి దేవుడు పూజార్హుడు అని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అని చెప్పి గమనించాడు ఆయన. దాన్ని అతను గ్రహించాడు. అలాగే ఇదే 4వ అధ్యాయము 17వ వచనం మధ్య భాగములో నుండి కనుక మనం చూస్తే, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండే దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు. ఈయన సార్వభౌముడు. మనం ఉత్సహించవలసిన విషయం ఏంటంటే, ఉత్సాహధ్వని చేయవలసిన అంశం ఏంటంటే, ఆయన సార్వభౌముడై ఉన్నాడు. ఈజ్ ద సావరిన్ గాడ్. సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. ఈ భూమి మీద ఉన్న దేశాలు, రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలుగజేసిన వాడు ఆయనే. వీటిపైన రాజులను ఏర్పాటు చేసిన వాడు ఆయనే. వీరందరిపైన ఆయన ఉన్నతుడై ఉన్నాడు. అనగా ఈ భూమి మీద ఉన్న రాజులు, పరిపాలకులు అని చెప్పి ఎవరైతే పిలువబడుతున్నారో ఈ రాజులందరికీ రాజు ఆయన, రారాజు. ఈ భూమి మీద ఉన్న ప్రభువులు అని చెప్పి యజమానులని ఎవరైతే ఎంచబడుచున్నారో ఆ దేశాల మీద, వీళ్ళందరి మీద ప్రభు ఆయన, అనగా ప్రభువులకు ప్రభు ఆయన. అందరినీ శాసించువాడై ఉన్నాడు పరలోకము నుండి. సార్వభౌమాధికారము కలిగిన దేవుడు ఆయన, మహోన్నతుడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. చూసారా ప్రియులారా? అందుకే మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును అని చెప్పుకుంటున్నాడు. అత్యల్ప మనుషులను ఆయన ఆయా రాజ్యాలపైన నియమించుచున్నాడు అని చెప్పి చెప్పబడుతున్నది. అలాగే ఇదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 26వ వచనములో గనుక మనము గమనిస్తే, మధ్య భాగంలో, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తాను ఎవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. అనగా ఈ ఆయా దేశాలకు రాజులను నియమించేవాడు, ఆయా దేశాల యొక్క రాజపీఠం మీద, సింహాసనం మీద ఆయన ఎవరినైతే కూర్చోబెట్టాలని చెప్పి అనుకుంటాడో వారినే కూర్చోబెడతాడు ఆ దేవుడు. కాబట్టి ఆయా దేశాల యొక్క పరిపాలకులుగా ఎవరైతే ఉంటున్నారో వారిని మనం గౌరవించి తీరాల్సింది. ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమత్వములో భాగంగా వాళ్ళు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారు. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిందే, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని. ఆయన సార్వభౌముడై ఉన్నాడు. ఎందుకంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన, సమస్తాన్ని సృష్టించిన వాడు. కాబట్టి ఆయన అన్నిటిపైన ఆయన అధికారము కలిగి ఉన్న దేవుడు. కాబట్టి మనము సేవించుతున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్న సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సార్వభౌముడై ఉన్న దేవుడు. ఆయనను మనము ఆరాధించున్నాం, ఆయనను మనము స్తుతించున్నాం, ఆయనను మనం ఎరిగి ఉన్నాం. ఇది గొప్ప విషయం. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఆయన స్వతహాగా ఉన్నవాడు, ఆయన ఎవరి చేతనో సృష్టించబడినవాడు కాడు. మొదటి నుంచి ఆది నుండి ఉన్నవాడు ఆయన. ఏకైక దేవుడు, గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆ దేవుణ్ణి మనము పూజించుదాము రండి అని చెప్పి కీర్తనాకారుడు చెప్తూ, ఉత్సాహధ్వని చేయుదము రండి ఆ దేవుని గురించి, ఆయన గురించి ఉత్సాహధ్వని చేయుదము రండి. అంటే సంతోషముతో మనం ఉత్సహించటానికి
ఆ దేవుని గురించి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి, ఉత్సహించటం గల కారణాలు. ఎందుకంటే ఏంటో కింద వ్రాయబడి ఉన్నవి. ఆయన కీర్తనల గ్రంథం 95:3 యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు, భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనను మనము పూజించుటకు, ఆయన గురించి మనం ఉత్సాహధ్వని చేయుటకు గల కారణం ఏంటంటే ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ. మనం ఆయన చేతి పని, ఆయన చేత సృష్టించబడిన వాళ్ళం, ఆయన యొక్క గొర్రెలం మనం, ఆయన చేత పోషింపబడుతున్న వాళ్ళం. అందుకే సమయానుకూలంగా ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. వర్షానికి వర్షం, పంటకు పంట అన్నీ ఇస్తూ ఉంటున్నాడు సమయానికి. దాన్ని బట్టి మనం వాటిని పొందుకొని తిని తృప్తి పొందుతూ ఉన్నాం. మనకు కావలసిన అన్నీ కూడా సమయానికి అనుగ్రహిస్తూ ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయి ఉన్న దేవుడు. ఆ సృష్టికర్త అయి ఉన్న దేవుణ్ణి నీవు నేను తెలుసుకున్నాం కాబట్టి ఇది మనకు సంతోషకరమైన విషయం. కాబట్టి రండి, ఆయన గురించి మనం పాడుదాం, ఆయన మనం కొనియాడుదాం, ఉత్సహించి కీర్తనలు పాడుదాం అని చెప్పి కీర్తనాకారుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి ఈ విషయాన్ని. ఈరోజు సంతోషకరమైన విషయం, గొప్ప ధన్యులం మనం. ఎందుకు అంటే ఆయనను ఆశ్రయించున్నాం మనం. ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు గొప్ప సంతోషకరమైన విషయం. నువ్వేం బాధపడొద్దు. ఈరోజు నాకు ఎట్లా, ఈరోజు నాకు అది లేదే, ఇది లేదే, తినటానికి లేదే, ఈరోజు నాకు ఉండటానికి లేదే అని చెప్పి దిగులు పడుతూ ఉంటుంటాం. దేవుని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పోషకుడు, మన సృష్టికర్త ఆ దేవుడై ఉన్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయనను మనం ఎరిగి ఉన్నాం. ఆయన యొక్క పిల్లలం మనం. సర్వోన్నతుడైన దేవుని యొక్క పిల్లలం మనం. మామూలు మనుషులం కాదు. చాలాసార్లు మనల్ని బట్టి మనం గురించి మనం ఆలోచించుకుంటూ మనం ఎంతో తక్కువ వాళ్ళం, మనం ఎంతో లేని వాళ్ళం, మనం ఎంతో పేదోళ్ళం అని చెప్పి మనల గురించి మనం అనుకుంటూ కృంగ తీసుకుంటూ ఉంటుంటాం. మనం కృంగిపోతూ ఉంటుంటాం. కానీ ప్రియులారా, గమనించండి, మనం సామాన్యులం కాదు. మనం సాక్షాత్తు భూమి ఆకాశంలోను సృజించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రజలం మనం. ఆయన యొక్క వారసులము, ఆయన యొక్క పిల్లలం మనం. యోహాను సువార్త 1:12 ప్రకారము ఆయన సెలవిచ్చుంటున్నాడు, తనను ఎందరూ అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కొనబడిన ఆయన పిల్లలం మనం. ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాం మనం. ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడిని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది ఉత్సహించవలసిన విషయం, సంతోషించవలసిన విషయం. దీన్ని మనం గమనించాలి. ఆయన సార్వభౌమం కలిగిన దేవుడు, సార్వభౌమత్వం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన వాడు, ఆయన స్వయంభవుడు, ఆది నుంచి ఉన్నవాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆరాధించదము రండి. రెండవ కారణం ఏంటంటే 95వ కీర్తన మొదటి వచ్చిన 2వ భాగంలో మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. మన రక్షణ దుర్గం ఎవరైనా, మన రక్షణ దుర్గం ఈ సృష్టికర్త అయిన దేవుడే. ఆయన మన రక్షణకు కారకుడై ఉన్నాడు. నశించిన మనలను వెదికి రక్షించుటకు ఆయన చేసిన గొప్ప కార్యము. ఇక్కడ గమనించవలసిన విషయము, ఆయనను మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయన మన కొరకు చేసిన దాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. మొదటిదిగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము ఆరాధించాలి. రెండవది, ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ను మనము స్తుతించి ఆరాధించాలి. ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు. ఎందుకనగా ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే చాలా స్పష్టంగా అక్కడ మనకు ఆ విషయాలు చెప్పబడుతున్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి కనుక మనం గమనిస్తే 15 నుండి మనం గమనిస్తే మనకు అక్కడ ఆ విషయాలు
బోధపడుతూ ఉంటుంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక ముందుగా 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంకా ముందుకెళ్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈయన మనలను విమోచించుట కొరకై, మన పాపము నుండి మరణము నుండి మనలను విడిపించుట కొరకై తన రక్తమును మన కొరకు ధారపోసినవాడు. కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నవాడు. ఇంకా ముందు మనం గమనిస్తే 20వ వచనం నుండి 19వ వచనం, ఆయన యందు సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైన మందున్నవనియు పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుడు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులను గాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునితో మనలను సమాధానపరిచినవాడు. ఈ రక్షణ దుర్గము అనగా మనకు ఏ విధంగా అయినా రక్షణ దుర్గం అయ్యాడని చెప్పి మనం గమనిస్తే, ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మనకు రక్షణ దుర్గమై ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తెరగాలి ప్రియులారా. ఆయన మన కొరకు ఏం చేసి ఉన్నాడో దాన్ని బట్టి, మన కొరకు ఆయన ఏం చేశాడంటే, మన పాపముల చేతను మన అపరాధముల చేతను మనము దేవునితో సహవాసము తెగిపోయిన వారమై మరణించిన స్థితిలో మనము ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులమై దేవునికి శత్రులుగా ఉంటూ భక్తిహీనతలను పాపములను మనము చచ్చిన వారుగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనలను చచ్చిన స్థితిలోనే విడిచిపెట్టలేదు. కానీ ఆ పాపము నుండి, ఆ మరణము నుండి, ఆ శాపము నుండి మనలను విడిపించి దాని నుండి మనల్ని విడిపించుటకు గాను అనగా విమోచించుటకు గాను క్రయము చెల్లించెను, వెల చెల్లించెను, ఖరీదు చెల్లించెను. అదేంటంటే ఆయన రక్తము. ఆయన రక్త మాంసములు కలిగిన వాడు వలె మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ రక్త మాంసములు గల శరీరములో ఆయన యొక్క రక్త మాంసములు గల ఆ శరీరములో మన పాపమునకు శిక్ష విధించి పాపపు శిక్ష నుండి మరణము నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. ఈ విధంగా దేవునితో శత్రులమై ఉన్న మనకు ఆ శత్రుత్వమును కొట్టివేసి దేవునితో మనలను సమాధానపరిచెను. చూసారా ఎంత గొప్ప విషయము! దేవునికి శత్రులమై ఉన్న మనలను దేవునితో సమాధానపరిచిన దేవుడిన యేసు ప్రభువారు తన స్వరక్తమిచ్చి మనలను పాపము నుండి మరణము నుండి విడిపించిన దేవుడు. మన కొరకు ఆయన చేసిన కార్యములు ఏమిటి అని చెప్పి మనం గమనిస్తే, ఎంతో గొప్ప కార్యము ఆయన మన కొరకు, ఎంతో ఉన్నతమైన కార్యము ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. దాని యొక్క విలువ ఎంత ఇంత అని చెప్పి మనం వెల కట్టలేని విలువైన
రక్షణ కొరకు ఆయన చెల్లించిన ఖరీదు మూల్యము ఎంతో గొప్పది. తన రక్తాన్ని మన కొరకు ధారపోసి మనలను తన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రులనుగా చేసి మనలను పరిశుద్ధపరిచి దేవుని రాజ్య నివాసులనుగా మనల్ని చేసుకున్నాడు. మనలందరినీ కలిపి దేవుని రాజ్యముగా చేసుకున్నాడు. ఆయన తన పిల్లలుగా చేసుకున్నాడు మనల్ని. చూసారా? తన రాజ్య మహిమకు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన తన రాజ్యములో మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎంత గొప్పవారమో తెలుసా? మనకు ఆయా దేశాలకు సంబంధించిన సిటిజన్షిప్ లేకపోవచ్చు, ఆయా దేశాలకు సంబంధించిన ధనవంతుల జాబితాలో మనం లేకపోవచ్చు. కానీ అంతకంటే గొప్పవాళ్ళం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పరలోకపు రాజ్యములో పరలోక రాజ్య నివాసులుగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పౌరసత్వము దొరికి ఉన్నది. పరలోక రాజ్య మహిమకు మనము వారసులయ్యాం. దేవుని యొక్క ఆస్తి అంతటికి మనము వారసులమయ్యాం. అనగా సృష్టికర్త అయిన దేవుని యొక్క వారసులమయ్యాం మనం. చూసారా ఎంత గొప్పవాళ్ళము? ఈ గొప్పతనం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము మన రక్షణ దుర్గమై ఉన్న యేసుక్రీస్తు మూలముగా ఇది మనకు కలిగిను. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన మన కొరకు చేసినవి అన్నీ ఇన్ని కావు. మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనిస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చూసారా? మన కొరకు ఆయన చేసిన అన్ని ఇన్ని కావు, ఎన్నెన్నో మన కొరకు చేశాడు ఆయన. అందుకే ఆ రక్షణ దుర్గమును మనం ఆరాధిస్తాము రండి అని కీర్తనాకారుడు ఆరాధన కొరకు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ఈ పత్రిక ద్వారా, ఈ యొక్క కీర్తనల గ్రంథము ద్వారా. ఎందుకంటే ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను మనము స్తుతించి కీర్తించి ఆరాధించుదాము రండి అని అంటున్నాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. మొదటిది, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. రెండవది, ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించాలి. ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకో విషయం చూస్తే, దేవుణ్ణి ఆరాధించుట అంటే వాస్తవానికి ఆరాధనలో స్తుతి ఉంది. ఈ యొక్క ఆరాధనలో విధేయత ఉంది. ఈ ఆరాధనలో భయభక్తులు కలిగి ఉండట ఉంది. ఈ 3 విషయాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో ఈ 3 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఆయన చేసిన దాన్ని బట్టి స్తుతించుట, ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తెరుగుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట, అలాగే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనకు మనం విధేయులై జీవించుట, ఆయనకు లోబడి జీవించుట. ఈ 3 విషయాలు ఆరాధనలో ఉంటాయి. అందుకే ఒకడు బలులు అర్పించుట కంటే, శ్రేష్టమైన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి మనం గమనించవలసిన విషయము, ఈ ఆరాధనలో స్తుతులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట, దేవుని యందు విధేయత కలిగి ఉండుట, ఈ 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. అయితే మనం 2 విషయాలు మనము ధ్యానించుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించబద్దులేమి ఉన్నాం, సృష్టికర్తని దేవుడు. రెండవది, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఆరాధించబద్దులేమి ఉన్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మన కొరకు చేసిన ఆ శిలువ కార్యం. మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి, ఆయన మన కొరకు తన రక్తాన్ని ధారపోసి, మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి
సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి సేవుడి మూడో దినాన సజీవుడుగా తిరిగి లేచుట ద్వారా మన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి పరమునకు ఆరోహణుడై తండ్రి సన్నిధిలో తను తాను కనుపరుచుకున్నాడు. మనల్ని తండ్రి సన్నిధిలో నీతిమంతులుగా నిలవబెట్టాడు. కాబట్టి ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చినందుకై, ఆయన మన సృష్టికర్త ఉన్నందుకై, ఆయన మనకిచ్చిన ఈ రక్షణను బట్టి ఆయనను మనము కొనియాడబద్ధులమై ఉన్నాం, ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకొని మనము వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. ప్రభు మనకు సహాయం చేయను కాక ఆరాధించుతాం.